స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో సమావేశాన్ని నిర్వహించారు. కుప్పం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో కుప్పం ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ కుప్పం ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు తమ వంతు కృషి చేస్తామన్నారు. గడిచిన 5 ఏళ్లు స్పోర్ట్స్ కాంప్లెక్స్ పై ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ప్రస్తుత ఇండియా ప్రభుత్వంలో కుప్పం ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను స్వాప్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి అభివృద్ధి చేయించి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో క్రీడాకారులతో సమావేశాన్ని నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. కుప్పం నియోజకవర్గంలోని క్రీడాకారులందరూ కుప్పం ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు రావాలని పిలుపునిచ్చారు. ఆదికేశవ నాయుడు గారు 20 ఎకరాల భూమిని తీసివ్వడం జరిగింది. దాన్ని అభివృద్ధి చేసుకొని ఈరోజు ఎంతోమంది క్రీడాకారులు కూడా క్రీడలు ఆడుతున్నారు. కానీ అది కొంత స్థలం మాత్రమే అభివృద్ధి జరిగింది. ఇంకా చాలా అభివృద్ధి జరగాల్సిన అవసరం చాలా ఉంది. అందులో భాగంగా ఈరోజు కుప్పం నియోజకవర్గాల క్రీడాకారుల సంఘము అంటే KSDC అనే సంఘం ముందు నుంచి ఉంది. ఇప్పుడు కూడా అది కొనసాగుతూ ఉంది. అది ఈ మధ్యకాలంలో శర్మ గారు చనిపోవడం, అదే విధంగా సీనియర్ మన చాలామంది మునవర్ భాష గారు అయితేనేమి, ఇంకా బాలప్ప గారు అనేసి క్రికెట్ అలాంటి వాళ్ళంతా కూడా చనిపోవడం వల్ల ఇది కొంతమంది పోవడం జరిగింది. కానీ ఈరోజు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు శాప్ ద్వారా అభివృద్ధి చేయాలనే తలంపుతో ఇక్కడ రావడం జరిగింది. కలెక్టర్ గారు రావడం జరిగింది, చూడడం జరిగింది. కడా ఆఫీసర్ గారు, మన కంచెల శ్రీకాంత్ గారు, PS మునిరత్నం గారు, ఈ విధంగా మన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వచ్చి మొన్న చూశారని తెలిసింది. అదేవిధంగా దీన్ని అభివృద్ధి చేయాలని తలంపుతో వారు చెప్తున్నారు. కాబట్టి దయచేసి శనివారం రోజు ప్రతి ఒక్కరు కూడా 4 గంటలకు సాయంత్రం ఇక్కడ వచ్చి ఈ యొక్క అభివృద్ధిలో భాగం పాలు పంచుకొని మనమందరూ కూడా ఏ విధంగా రాబోయే కాలంలో ఈ యొక్క గ్రౌండ్ని అభివృద్ధి చేయాలి, ఏ స్థలంలో ఏ క్రీడకు సంబంధించి ఫుట్బాల్ కావాలన్నా, హాకీ కావాలన్నా, అథ్లెటిక్స్ కావాలన్నా, 20 ఎకరాల్లో ఏ ప్రాంతంలో ఏముండాలి, గెస్ట్ హౌస్లు, ఏదైనా ట్రైనింగ్ సెంటర్ కావాల్సినటువంటి ఏదైనా భాగంగా వారికి రెస్ట్ హౌస్లు, స్టూడెంట్స్కి కూడా కావాల్సినటువంటి సౌకర్యం కూడా ఇక్కడే కల్పించి కుప్పంని ఒక మంచి స్పోర్ట్స్ సెంటర్గా, అథ్లెటిక్ సెంటర్గా ఒక ప్రపంచంలోనే గుర్తింపు రావాలనే ఉద్దేశంతో మనం ఈ యొక్క క్రీడల్ని కూడా ప్రోత్సహించే విధంగా కుప్పాన్ని చంద్రబాబు నాయుడు గారు చేసే రెడీగా ఉన్నారు. దాన్ని మనమందరూ కూడా కలిసి మాట్లాడి ఏ విధంగా చేయాలని, మళ్ళా ఈ కమిటీ తప్ప వేరే ఏ కమిటీలు లేవు ఇంతవరకు. కాబట్టి ఈ KSDC ద్వారా అన్నీ చేసుకుంటూ పోతున్నాం. అదేవిధంగా రాబోయే కాలం కూడా చేస్తాం. కాబట్టి అందరూ చేరి ఏ విధంగా చేయాలని డిసైడ్ చేయాలని కోరుతున్నాం. బాగా అందరూ కవర్ అయ్యేట్లు పెట్టబా. నిన్ను మాత్రం జూమ్ చేసేస్తాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.